నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రముఖులు చాలా సందర్భాల్లో అండగా నిలబడటం చూసామండి. అవును. మరి గత ప్రభుత్వంలో జగన్ గారికి చాలా దూరంగా ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు సైలెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు కూడా విపత్తులు వచ్చినాయి సార్, మనకి వచ్చాయి, కానీ దగ్గరికి రాలా. ఏ వాటిలో కూడా పాల్గొనలేదండి వాళ్ళు. ఎనీ రీజన్ అండి? అంటే ఒకటి అంజి గారు, మీ ఇంటికి ఒక చుట్టం వచ్చాడండి. వచ్చినప్పుడు చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి మర్యాద చేసి 4 మంచి మాటలు మాట్లాడారు అనుకోండి, రెండోసారి మీ దగ్గరికి వస్తాడు. ఓకే. రాగానే గుమ్మంలోనే నిలబెట్టి వాళ్ళు నానా మాటలు అని చెప్పి వేసని ఎందుకు వచ్చావు అని చెప్పి అవమానిస్తే మీ వంక చూస్తారా వాళ్ళు? అది ఒకటి. ఓకే. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఏంటంటే ఆయన ఒక అభిప్రాయానికి వచ్చేస్తాడు ఒకళ్ళ మీద. వచ్చిన తర్వాత 600 అభిప్రాయం మార్చుకోడు. ఆయనకున్న అభిప్రాయం ఏంటి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 90% ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికే సపోర్ట్ చేస్తారు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి వీళ్ళని ఒకవేళ అలా నిజంగా కూడా అదే అనుకోండి, ఒక విఘ్నత కలిగిన రాజకీయ నాయకుడు ఏం చేయాలి? వాళ్ళని హక్కును చేర్చుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేయాలి. వాళ్ళతో సావకాశంగా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసి ఒక భరోసా కల్పించాడు అనుకోండి, ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతోటి అవసరం ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు జరగలేదో, సహజంగానే పార్టీ అఫిలియేషన్స్ ఉన్నాయి. చాలామంది తెలుగుదేశం అభిమానులు మీరు ఉన్నట్టుగానే ప్రొడ్యూసర్స్లో, డైరెక్టర్స్లో, యాక్టర్స్లో తెలుగుదేశం అంటే ఇది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి సన్మానం చేయాలి ఆయనకి భారీ ఎత్తున. అది ఆయన మనసులో పెట్టుకున్నాడు. 2-3 సార్లు అన్యాపదేశంగా కూడా వాళ్ళకి సందేశాలు పంపించాడు. ఏంటి నన్ను గమనించట్లేదు, మీ ఇంతేనా, మా చీఫ్ మినిస్టర్ని పట్టించుకోరా అని 2-3 సందర్భాల్లో నాయకులతో కూడా మాట్లాడించారు. మాట్లాడించినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించలేదు. సన్మాన కార్యక్రమం లాంటిది ఏమీ చేయలేదు. చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి దగ్గరగా వాళ్ళు మెలగటం అనేటువంటిది ఇంకా అతనికి ఇబ్బందికరంగా మారింది. నేను కూడా ఒక రాష్ట్రం చీఫ్ మినిస్టర్ని కదా, ఎక్కువ రెవెన్యూ తెలుగు ఇండస్ట్రీకి నా స్టేట్ నుంచి వెళ్తోంది కదా, నన్నెందుకు పట్టించుకోరు? సరే ఈయనేదో బాధపడుతున్నాళ్లే, మనం వెళ్ళి కలిసి వద్దాం అనేటువంటి దీంతో టాప్ మోస్ట్ హీరోలందరూ ఒకసారి వెళ్ళారు. మీరు చూశారు కదా. అప్పుడు రేట్లు ఇష్యూ అన్నీ కలిసి వస్తున్నట్టుగా వెళ్ళారు. ఈయన కలవలేదంటున్నాడు. పైగా అన్నీ కలిసి వస్తాయి కదా అని చెప్పేసి అందరూ వెళితే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జ్ఞాని అంటే రాజమౌళి గారిని పట్టుకొని ఆయన ఎవరో ఈయనకి తెలియదంట. రాజమౌళి అంటే అంత పరిజ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఆయనకి. పైగా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాడండి? గేట్ దగ్గర ఎక్కడో కార్లు దిగి అందరూ కూడా ప్రభాస్ దగ్గర నుంచి, మహేష్ బాబు దగ్గర నుంచి అందరూ నడుచుకుంటూ వెళ్ళి కూర్చుంటే ఆయన ఏదో వచ్చేసి ఇది చేస్తే, చిరంజీవి లాంటి వ్యక్తే మీరు తండ్రిలాగా మమ్మల్ని కాపాడాలని ఈయన నమస్కారం చేస్తే చిరంజీవి గారు ఆయన తలకాయ ఏటో దిప్పుకొని చూస్తున్నాడు. ఆ విజువల్స్ ఇప్పుడు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు అనుకుంటారండి? అప్పటికీ పాపం కొంతమంది ఏదో వచ్చినప్పుడు 1-2 సందర్భాల్లో కొంతమంది ఇచ్చారు. మీరు ఎప్పుడైనా సరే ప్రేమగా వాళ్ళతో మాట్లాడి పనులు చేయించుకోగలరే కానీ సాధించి నేనేదో చేద్దాము అనుకుంటే అది అయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలు రాబోయే ముందే రేట్లు తగ్గించేసి రేట్లు పెంచడానికి వీల్లేదని చెప్పి అప్పుడు మాత్రం కామన్ మ్యాన్ గుర్తొస్తాడు. టికెట్ భారం అయిపోతుందంట. క్వార్టర్ బాటిల్ 60 రూపాయలది నువ్వు 200కి అమ్ముతూ రోజువారీగా 140 రూపాయలు వాడి మీద బాత్తు తాగిస్తున్నప్పుడు అది కామన్ మ్యాన్కి భారం కాదు. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళ హీరో సినిమా వస్తే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ పెట్టుకోవడం అనేటువంటిది కామన్ మ్యాన్కి భారం. పోనీ ఓ వారం ఆగి చూడు సినిమా ఏమవుతుంది? నువ్వు రిలీజ్ రోజే చూడాలంటే ఒక 100 ఎక్కువ అవుద్ది, ఒక వారం ఆగి చూడు, అట్లా కాదంట. కామన్ మ్యాన్కి భారం అయిపోతుందని చెప్పేస్తే పెంచం. ఇలాగ ప్రతిదీ వివాదమే కదా, ప్రతిదీ వివాదమే కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు కొంతమందికి అక్కడ వైజాగ్లో స్టూడియోలకి స్థలాలు కూడా ఇచ్చారు రామానాయుడు గారు లాంటి వాళ్ళకి. వాటిని కూడా కబ్జా చేయడానికి చూశారు. సురేష్ బాబు గట్టిగా నిలబడ్డాడు కాబట్టి నిలబడ్డాయి, కానీ అవి లేకపోతే అవి లాక్కునేవాళ్ళు. ఇలా మీరు ప్రతిదాంతో వాళ్ళతో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మీరు ఇందాక నేను అన్నట్టుగా ప్రేమపూర్వకంగా మీరు వాళ్ళతో ఉంటే ఏమైనా చేస్తారు, కానీ
సాధించే ధోరణిలో ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు చేస్తారండి? ఇవాళ స్పాంటేనియస్గా ఎవరంతటా వాళ్ళు ఇచ్చి అటు తెలంగాణని ఇటు ఆంధ్రాని చక్కగా ఇద్దరు ఆదుకుంటున్నారు. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి ఏం ఆస్తులోనే ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు సినిమాలు కూడా పెద్దగా చేయట్లేదు. అయినా కానీ తెలంగాణకు 1 కోటి, ఆంధ్రాకి 1 కోటి, మళ్ళీ పంచాయతీలకు 4 కోట్లు, మొత్తంగా 6 కోట్లు అనౌన్స్ చేశారు. చాలామంది ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే నువ్వు అక్కడ ఉన్న నాయకుడిని బట్టే ఇస్తారు. ఇవాళ ఎన్ఆర్ఐస్ బోల్డ్ మంది వచ్చి ఇచ్చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఎంతమంది పాల్గొంటున్నారండి? ఇప్పుడు ఈ విజయవాడలో వచ్చిన వరదల సందర్భంగా ఎన్ని స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. అక్షయ పాత్ర వాళ్ళ దగ్గర నుంచి, లోకల్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు కదా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నాయకుడు అనేటువంటి వాడు అక్కడ నిలబడి మొబిలైజ్ చేసినప్పుడు జరుగుతుంది. ఆ నాయకుడి మీద నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకాన్ని వాళ్ళకి కల్పించారు కాబట్టి అటు ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఇటు కామన్ మ్యాన్ దాకా ఎవరికి ఉన్నటువంటి వాళ్ళు దానికి ఇస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అనేటువంటిది ఏంటంటే ఆయన కక్ష సాధింపు ధోరణితో ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, ఆయన పతనానికి కారణం ఏంటంటే అంటే అనేకమైన కారణాలు ఉన్నా కూడా ఒక సామాజిక వర్గం మీద అకారణంగా అతను పెంచుకున్నటువంటి ద్వేషం. ఆ ద్వేషం మూలానే అమరావతిని ధ్వంసం చేయాలనుకున్నాడు. అమరావతి ధ్వంసం అనేటువంటిది జరగని విధంగా పకడ్బందీగా సిఆర్డిఏ రూల్స్ అనేటువంటివి ఫ్రేమ్ చేయటం మూలాన దాన్ని చేయటం అతనికి సాధ్యం కాలేదు. లేకపోతే అమరావతిని విధ్వంసం చేసి వదిలేసేవాడు. సో లీగల్గా ఏం చేయలేరు కాబట్టి మానిటర్గా ఏం చేయాలో అది మాత్రం చేసి పారేశారు. రోడ్లు దోకుపోయారు, అక్కడ ఉన్న సామాన్లు ఎత్తుకుపోయారు, నానా విధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మొదలు ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించారు. కాబట్టి ఏంటంటే ఎవరైనా మీకు ఇవ్వాలి అంటే మీ మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున అందరూ వచ్చి తలా ఒక చేస్తున్నారు. ఆ నమ్మకాన్ని మీరు కల్పించలేకపోయారు కాబట్టి, పైగా కల్పించలేకపోగా ఏం చేశారు? ఒక పోసాని కృష్ణమూర్తి లాంటి వాడిని పట్టుకొచ్చి అడ్డమైన మాటలు, అసలు మనుషులు మాట్లాడే మాటలు ఉండేవి, అలాంటి మాటలు మాట్లాడించిన తర్వాత ఇండస్ట్రీ మరి వాళ్ళు అదే పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? 4 తాళాలు వేసుకొని ఇంట్లో ఉంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇండస్ట్రీలో మొత్తంలో ఏకాకి అయిపోయావు నువ్వు. అలీ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. అలీ ఎక్కడున్నాడు? కనబడట్లేదు ఇవాళ. ఇలాగా ఆ శ్యామల అనే ఆవిడ వచ్చింది లాస్ట్లో, ఏదో 4 మాటలు మాట్లాడేసింది. తర్వాత ఇవాళ పరిస్థితి ఏమైంది? అందరూ ఐసోలేట్ అయిపోయారు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళని మీరు ప్రేమించి వాళ్ళని దగ్గరికి తీస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ద్వేషంతో వాళ్ళ మీద ప్రతీకార చర్య తీసుకోవాలి అంటే వాళ్ళదైన రోజున వాళ్ళు చూపిస్తారు. అదే జరిగింది.